సరే ఇప్పుడు ఎగ్ హ్యాండ్లింగ్ అనేది మనం ఎలా చేయాలి ప్రాక్టికల్గా అనేది మనం ఇప్పుడు చూద్దామండి. ఏం లేదు, జస్ట్ రూమ్లో ఉన్న లైట్స్ మొత్తం ఆపేసేయాలండి. మనకి మెయిన్ కనెక్షన్ ఇటువైపు ఉంది రూమ్లో లైట్స్ది. లైట్ తీసేవండి మొత్తం ఇంక్యుబేటర్ అన్నీ ఆగిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది సెల్ అండి. సెల్లో చూడండి టార్చ్ ఆన్ చేసుకున్నాము. ఈ సెల్ టార్చ్లో టార్చ్ ఆన్ చేసుకుని గుడ్డు ఉంది కదండి, ఇంక్యుబేటర్లో ఉన్న గుడ్డు తీసాము. ఇటువైపు షేప్ అండి, ఇటువైపు వెడల్పోయే షేప్ ఉంటుందో ఆ షేప్ తీసి గుడ్డు ఇట్లా పెడితే మనకి లోపల పిల్ల ఎదుగుతున్నది కనిపిస్తుందండి. మీరు చూసుకోవచ్చు, నరాలు కనపడతాయండి లోపల. పిల్ల ఎదుగుతున్న నరాలు కనపడతాయి. ఒక దాంట్లో కొంచెం తక్కువ కనపడతాయి, ఇంకో దాంట్లో చాలా బాగా కనపడతాయండి. చూపిస్తామండి. చూడండి ఎంత బాగుందో పిల్ల లోపల. ఇక్కడ నల్లగా ఉంది పిల్ల, మొత్తం నరాలు పక్కుతున్నాయి చూడండి. చూడండి 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 ఇక్కడ ఇటు ఇటు కదులుతూ ఉంటాయి చూడండి. కొద్దిసేపు చూపిస్తాను. అంటే అక్కడ ప్రాణం పోసుకుంటుంది అన్నమాట ప్రతి ఒక్క పిల్లను. అది ఎంతసేపు అండి, మనకి 80 గుడ్లను మహా అయితే 10 నిమిషాలు. మీరు స్లోగా చేస్తే, ఫాస్ట్ చేస్తే మీకు 5 నిమిషాల లోపే అయిపోతుందండి. మీకు అర్థమైపోతుంది. ప్రతి పిల్ల ఇదిగోండి, ఇది పోయింది డ్యామేజ్. అసలు డ్యామేజ్ పెట్టద్దండి. పైకి వస్తుంది, ఇటువైపు వస్తుంది పిల్ల. అదే లోపల తిరుగుతుంటుంది కదండి, అది చూడు ఎంత మంచిగా తిరిగింది చూడండి గుడ్లో పిల్ల. ఇంకా ఒక 30 గుడ్లు అప్పుడు పై ఛాన్స్ ఉంటుంది. 30-40 గుడ్లు పోతాయి. అప్పుడు కూడా తీసేస్తాము. 18వ రోజు తర్వాత మనము గుడ్లని కొంచెం చిన్న ప్రొసీజర్ ఉంటాయి, అన్ని మీరు చూసి ఫాలో చేసుకోవచ్చు అండి. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శ్రీయన్ ఫార్మ్స్. నా పేరు వచ్చి శ్రీధర్ అండి. మన అడ్రస్ వచ్చేసి బెంగళూరు దగ్గర వస్తుందండి. మనది ప్యూర్లీ కర్ణాటక బేస్డ్ కంపెనీ ఉంటుంది. మన దగ్గర వచ్చి ఇంక్యుబేటర్లు దొరుకుతాయండి. 70 గుడ్లది, 80 గుడ్లది, 160 గుడ్లు పట్టే 3 వెరైటీలు ఆఫ్ ఇంక్యుబేటర్లు దొరుకుతాయండి. 70 గుడ్లది మీకు కావాలనుకుంటే 6500 పడుతుందండి. అదే 80 గుడ్లది దొరుకుతుందండి 7500. ఒక సంవత్సరం పాటు వ్యారంటీ ఇస్తాము. టెంపరేచర్ కంట్రోలర్ ఎక్స్ట్రా వస్తుందండి. నెక్స్ట్ 160 గుడ్లది అంటే ఉంటుందండి, 10,500 పడుతుంది. 3 సంవత్సరాల పాటు వ్యారంటీ ఉంటుంది. అన్ని స్పేర్లో ఒకటి ఎక్స్ట్రా వస్తాయండి. ఈ ఇంక్యుబేటర్లు అయితే మనమే సొంతంగా తయారు చేసి సేల్ చేస్తున్నామండి. మన దగ్గర ఆల్రెడీ రన్నింగ్ అవుతున్న ఇంక్యుబేటర్స్ అయి ఉంటాయండి. సరే ఇప్పుడు ఎగ్ హ్యాండ్లింగ్ అనేది మనం ఎలా చేయాలి ప్రాక్టికల్గా అనేది మనం ఇప్పుడు చూద్దామండి. ఏం లేదు, జస్ట్ రూమ్లో ఉన్న లైట్స్ మొత్తం ఆపేసేయాలండి. మనకి మెయిన్ కనెక్షన్ ఇటువైపు ఉంది రూమ్లో లైట్స్ది. లైట్ తీసేవండి. లైట్ తీసేసిన తర్వాత రూమ్ మొత్తం చీకటి అయిపోయింది. రెండోది ఏం చేయాలంటే మనకి ఇంక్యుబేటర్లు ఉంటాయి కదండి, అవన్నీ ఆన్లో ఉంటాయండి. మనకి ఇంక్యుబేటర్ మీరు ఇంట్లో ఆన్లో ఉంటుంది. మనం క్యాప్ తీసి కొంచెం సేపు వదిలేస్తే మనకు ఇది లైట్ ఆన్ అయిపోతుందండి. అందుకని ఏం చేస్తామంటే మనం ఇంక్యుబేటర్లో కూడా ఆఫ్ చేసేస్తున్నాము. ఇంక్యుబేటర్ ప్లగ్ కూడా తీసామండి. మొత్తం ఇంక్యుబేటర్లు ఆగిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది సెల్ అండి. సెల్లో చూడండి టార్చ్ ఆన్ చేసుకున్నాము. ఈ సెల్ టార్చ్లో టార్చ్ ఆన్ చేసుకుని గుడ్డు ఉంది కదండి, ఇంక్యుబేటర్లో ఉన్న గుడ్డు తీసాము. ఇటువైపు షేప్ అండి, ఇటువైపు వెడల్పోయే షేప్ ఉంటుందో ఆ షేప్ తీసి గుడ్డు ఇట్లా పెడితే మనకి లోపల పిల్ల ఎదుగుతున్నది కనిపిస్తుందండి. మీరు చూసుకోవచ్చు, నరాలు కనపడతాయండి లోపల. పిల్ల ఎదుగుతున్న నరాలు కనపడతాయి. ఒక దాంట్లో కొంచెం తక్కువ కనపడతాయి, ఇంకో దాంట్లో చాలా బాగా కనపడతాయండి. చూపిస్తామండి. చూడండి ఎంత బాగుందో పిల్ల లోపల. ఇక్కడ నల్లగా ఉంది పిల్ల, మొత్తం నరాలు పక్కుతున్నాయి చూడండి. ఇలా ఉంటుందండి. ఇట్లా ఏ గుడ్లో అయితే మనకి ఇలా చూడండి, ఇది ఖాళీ ఉంది, ఇది అసలు పిల్ల లేదండి. ఇది అంటే ఇది పిల్ల అవ్వదన్నమాట. దీన్ని తీసేయాలి ఇంక్యుబేటర్ల నుంచి. మనం గుడ్లు పెట్టినకుండా ఒక వారం రోజులు కరెక్ట్గా మనం ఇట్లా టెస్ట్ చేస్తామండి. ఇట్లా పోయిన గుడ్లన్నీ తీసేస్తాము. చూడండి దీంట్లో పిల్ల ఉంది, పిల్ల ఎదుగుతుంది. ఓకే, దీంట్లో కూడా ఉంది చూడండి ఎంత బాగా కనిపిస్తుందో పిల్ల. పిల్ల ఏంటంటే అటు ఇటు కదులుతూ ఉంటుందండి, లోపల తిరుగుతూ ఉంటుంది చూడండి. నరాలు ఎంత మంచిగా ఉన్నాయి, అదిగోండి కదులుతూ ఉంది చూడండి పిల్ల లోపల. ఇది మనం వారం రోజులప్పుడు ఇట్లా గుడ్డు పెట్టి ఇట్లా చూసుకుంటే మనకు మొత్తం ప్రతి గుడ్లోనే ఇలా ఉంటుంది. ఏ గుడ్డు అయితే మంచిగా ఉంటుందో ఆ గుడ్డు మొత్తం ఇట్లా కనపడుతుందండి పిల్లలు. ఏది లేని గుడ్డు మనం ఏం చేస్తామంటే తీసి పడేస్తామండి. ఎందుకు పడేయాలి అంటే ఇక్కడ ఇంక్యుబేటర్లో ఉన్న వేడికి తర్వాత ఉమ్మ నీరు, ఇది వాటర్ పెట్టి ఉంటామండి కదండి దీంట్లో టబ్బులో ట్రేలో. ఆ వాటరు రెండిటి వల్ల ఆ గుడ్డు పాడై ఉంటుందండి. ఆ గుడ్డు పాడవుతుందండి. పాడై బ్లాస్ట్ అయితే ఇంక్యుబేటర్లో మొత్తము బ్యాడ్ స్మెల్ వచ్చేసి తర్వాత వైరస్ ఫార్మేషన్ అయిపోయి అప్పుడున్న పిల్లలు కూడా ప్రమాదమేనండి. నెక్స్ట్ బ్యాచ్లు పెట్టిన తర్వాత కూడా సరిగ్గా పిల్లలు కావు. అందుకనే మనం ఏం చేస్తామంటే ఇట్లా ఎగ్ హ్యాండ్లింగ్ అనేది ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఎంత బాగా కదులుతుంది చూడండి పిల్ల. సూపర్ అండి, అమేజింగ్ కనబడుతుంది ఇది. అయితే మీరు చూసుకోవచ్చండి ప్రతి గుడ్డులోనూ ఉంటుందండి ఇవన్నీ. మనం ఏం చేస్తామంటే చాలా టైం లేదండి, ఇది లేదు గుడ్డు కనబడుతుందా,
మామూలు మనం ఫస్ట్ గుడ్డు ఎట్లా పెట్టుంటామంటే ఇంక్యుబేటర్లో అట్లాగే ఉంటుందండి. ఇట్లా గుడ్డు చెక్ చేయగానే ఈ గుడ్లని కంప్లీట్ తీసేసేయాలండి. ఈ గుడ్డు ఏమైతే పెట్టేస్తే అంటే అదే చెప్పాను కదండి, బ్లాస్ట్ అయిపోవడము, గుడ్డు ఇంక్యుబేటర్ మొత్తం ఖరాబ్ అయిపోవడము అలా కనిపిస్తుంది. జస్ట్ ఒక్కొక్క సెకండ్కి ఒక గుడ్డు అయిపోతుందండి. చూడండి, ఉంది ఓకే, ఉంది ఓకే, ఉంది ఓకే, అంతే సెకండ్కి ఒక గుడ్డు వెళ్ళిపోతుంది. చూడండి, వావ్, చాలా బాగుందండి గ్రోత్. పిల్లలు అసలు ఎంత మంచిగా నాకు తెలిసి మ్యాక్సిమం అన్ని పిల్లలు అయిపోతాయి. బాబా ఎంత మంచిగా ఉన్నాయి చూడండి. గుడ్ల నరాలు ఒక రేంజ్లో కనపడుతున్నాయి. ఇదే అండి అసలు మన గ్రోత్ కావాలంటే మన ఫామ్ మ్యాక్సిమం ఇలాంటి గుడ్లు అయితే మీకు 100కి 90 పిల్లలు వచ్చేస్తాయి. 100 గుడ్లకి 90 పిల్లలు వచ్చేస్తాయి ఇట్లా ఉంటే గుడ్లు. ఇది కూడా ఉందండి, లోపల ఉంది కాకపోతే పిల్ల మన సరిగ్గా కనపట్ల, పిల్లల మధ్యలో నుంచి పెరుగుతుంది. ఇది కొన్ని దాంట్లో అయితే చివరి నుంచి కనపడుతుంది పిల్ల, కొన్ని దాంట్లో ఏమవుతుందంటే మధ్యలో పెరుగుతుంటుంది, చివరిని ఉండదు. ఎంత బాగుందండి అస్సలు. ఇదే అండి గ్రోత్, మనకు కావాల్సిన గ్రోత్ మొత్తం ఇదే. ఇట్లా ఉంటే మనకి పర్ఫెక్ట్ పిల్ల అన్నమాట. చూడండి చూడండి చూడండి, ఇక్కడ ఇటు ఇటు ఉంది పిల్ల, కదులుతూ ఉంటాయి చూడండి. కొద్దిసేపు చూపిస్తాను. అంటే అక్కడ ప్రాణం పోసుకుంటుంది అన్నమాట ప్రతి ఒక్క పిల్లను. అది ఇది లేదండి, ఇది చనిపోయింది, పుట్టి చనిపోయిందండి. ఇది అంటే వీక్నెస్ గుడ్లు ఉంటాయి, ఇవన్నీ పుట్టి చనిపోతాయండి కొన్ని. మనం అంతా ఏం చేయలేమండి. కోడి అన్న తర్వాత మంచి గుడ్డు పెడుతుంది, పాడైన గుడ్డు పెడుతుంది. మన ఇంక్యుబేటర్లు ఏంటంటే మ్యాక్సిమం 80 to 90% అండి అందరు రైతులు చెప్పేది. ఎవరో ఒక్కళ్ళకి సరిగ్గా మెయింటెనెన్స్ అనేది కరెక్ట్గా చేయకుండా పోతాయి, కానీ గుడ్లు అనేది మ్యాక్సిమం 90% ఆఫ్ పిల్లలు మనకు వచ్చేస్తాయండి. మన దగ్గర అయితే చాలా ఎక్కువ వస్తాయండి, 90 కంటే 95% వచ్చేస్తాయి. ఎందుకంటే మనం మెయింటైన్ చేయడం పక్కా చేస్తాము. మనం ఏంటంటే వాట్సాప్ నెంబర్కి ఆల్రెడీ వీడియోలు పంపించుంటాం కదండి, ఇంకా క్లారిటీగా పంపించుంటాము, ఇంకా చేయాల్సిన డీటెయిల్స్ అన్నీ చెప్పుంటాము. అవన్నీ మీరు చూసుకొని కరెక్ట్గా ఫాలో అయిపోతే కనుక అసలు తిరుగుండదండి. ఇదిగోండి, ఈ గుడ్డు లేదు, అంతే సింపుల్. వాటర్ అయిపోయింది, కదులుతుంది, నరాలు లేవేం లేదు, తీసేస్తాము. ఒక సెకండ్ అంతేనండి, ఇట్లా పెట్టి ఇట్లా పెట్టేసాము, చూసాము అదండి, ఇది లేదు, అంతే కనపడిపోతుంది పిల్ల ఉందా లేదా. అందుకనే దీన్ని ఎగ్ హ్యాండ్లింగ్ సిస్టమ్ అంటారండి. ఇది పిల్ల ఉంది, ఇది పిల్ల అయిపోయి చనిపోయింది చూడండి. ఫుల్ డార్క్ ఉంది, నరాలు లేవు, పిల్ల పుట్టి చనిపోయింది. ఇది అన్ని వీక్నెస్ గుడ్లు. చూడండి, ఇది ఉంది, ఇదిగోండి ఇది ఉంది, ఇదిగోండి ఇది ఉంది, ఇదిగోండి ఎంత బాగుంది. వావ్, అమేజింగ్ కదా ఇది. ప్రతి గుడ్డ అండి, ఏ గుడ్డ మనకి డ్యామేజ్ వేస్ట్ అసలు ఆలోచించాల్సిన పనేలే. నంబర్ 1 అంతే ఇది. చూడండి చూడండి, ఇది పోయిందండి, తీసేయాలి, పోయింది ఇది. ఇది లేదండి, పోయిందండి, ఇది తీసేద్దాం. ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉందా, పోయిందా, పోయింది. రెడ్గా కనపడితే బతికినట్టు కాదండి పిల్ల, ఇట్లా మనకి నరాలు క్లారిటీ కనబడాలండి. ఇది గుడ్డు డ్యామేజ్ అయిపోయింది, ఇలా పిల్ల అయినా ఏదో ఒక దశలో పోతుందండి. ఇలాంటివి కూడా తీసేయాలండి, మనం ఇంక్యుబేటర్ పెట్టద్దండి. పిల్ల ఉంది కానీ కాకపోతే ఏదో ఒక దశలో మళ్ళీ అదంతా కంపు స్మెల్ అయిపోతుంది. రిజల్ట్స్ ఉంటాయండి. ఇవన్నీ ఒక రోజు 2 రోజుల్లో పెట్టిన గుడ్లు మనం సిపిడిఓ ఆఫీస్ నుంచి తీసుకొచ్చామండి, బెంగళూరు నుంచి. అంటే అగ్రికల్చర్ కాలేజ్ అండి, అది ఓన్లీ కోళ్ళ కోసమే ఉంటుంది, పెద్ద కాలేజ్ అక్కడ. ఎంత చూడండి, ఎంత మంచిగా ప్రతి ఒక్క గుడ్లోనూ పిల్ల ఉంది. ఆ పిల్ల అనేది ఎదుగుతూనే ఉంది. చూస్తుంటే అసలు ఎంత కడుపు నిండిపోతుందండి, ఇలాంటివన్నీ చూస్తుంటే సరిపోతుంది. ఎంతసేపు అండి మనకి 80 గుడ్లను మహా అయితే 10 నిమిషాలు. మీరు స్లోగా చేస్తే, ఫాస్ట్ చేస్తే మీకు 5 నిమిషాల లోపే అయిపోతుందండి పని. ఉంది. వావ్ 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 వావ్
అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇన్ని మంచి గుడ్లు ఉంటాయని. పోయి ఉంటాయి చాలా వరకు, అది మనం కార్లో చాలా దూరం తీసుకొచ్చామండి. ఎంత దూరం, దగ్గర దగ్గర ఒక 100 కిలోమీటర్ల పైన తీసుకొచ్చాము కార్లో. మరి ఇన్ని గుడ్లు మనకి దొరుకుతున్నాయంటే గ్రేట్ అసలు. పిల్లలు వచ్చిన తర్వాత పిల్లలు మొత్తం చూపెడతాను మీకు, అది మొత్తం ఇంకా క్లారిటీ ఎక్కువ వచ్చేస్తుంది మీకు. ఎందుకంటే ఎగ్ హ్యాండ్లింగ్ ఏముంది లేండి, మీరు చేసేస్తున్నారు అయిపోతుంది అని అనుకుంటారు కొంతమంది. అదే ఎగ్ హ్యాండ్లింగ్లో మనకి పిల్లలు ఎన్ని ఉంటాయన్నది, మళ్ళీ పిల్లలు అయిన తర్వాత ఎన్ని ఉంటాయని మీకే అర్థమైపోతుంది. ప్రతి పిల్ల ఇదిగోండి, ఇది పోయింది డ్యామేజ్. అసలు డ్యామేజ్ పెట్టద్దండి, పైకి వస్తుంది, ఇటువైపు వస్తుంది పిల్ల. అదే లోపల తిరుగుతుంటుంది కదండి, అది చూడు 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 ఎంత మంచిగా తిరిగింది చూడండి గుడ్లో పిల్ల. టర్నింగ్ 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 అవుతూనే ఉంటుంది. ప్రాణం ఉందంటే టర్నింగ్ ఎంత బాగా. వావ్, ఇదండి మనకు కావాల్సింది, ఇట్లా ఉండాలండి. ఇదన్నీ హెల్దీ అండి, ఫుల్ హెల్దీ పిల్లలండి ఇది. అంతే ఉంది దీంట్లో కూడా. ఓకే సార్, అయిపోయిందండి. ఈ ఇంక్యుబేటర్కి మొత్తానికి నాకేమైందంటే ఈ ఒక్క గుడ్డే దొరికింది, వేస్ట్ గుడ్డు అంతే. మనకి 80 గుడ్లలో ఈ ఒక్క గుడ్డే ఇంక్యుబేటర్లో వేస్ట్ దొరికింది, తీసాము, అయిపోయిందండి. ఇట్లాగా మీరు చూసుకుంటే ఇటువైపు ఒక 5 ఇంక్యుబేటర్లు ఉన్నాయండి, అటువైపు ఒక 4 ఇంక్యుబేటర్లు ఉన్నాయండి. మొత్తం అన్నిట్లోనూ ఇట్లా గుడ్లు పేర్చున్నాము. మొత్తం అన్ని ఎగ్ హ్యాండ్లింగ్ చేసేస్తాను. మ్యాక్సిమం మనకి ఎంత అండి, ఒక 20-30 గుడ్లు దొరకవచ్చు 800 గుడ్లలోను. మళ్ళీ మనం 13వ రోజు ఒకసారి చూసుకుంటాము, అప్పుడు కూడా మీకు తెలుస్తుంది. ఇంకా ఒక 30 గుడ్లు అప్పుడు పై ఛాన్స్ ఉంటుంది, 30-40 గుడ్లు పోతాయి, అప్పుడు కూడా తీసేస్తాము. 18వ రోజు తర్వాత మనము గుడ్లని కొంచెం చిన్న చిన్న ప్రొసీజర్ ఉంటాయి, అన్నీ మీరు చూసి ఫాలో చేసుకోవచ్చు అండి. థ్యాంక్స్ అండి. సార్ ఇప్పుడు వచ్చి మనకు ఇంక్యుబేటర్లో పెట్టిన గుడ్లని ఎగ్ హ్యాండ్లింగ్ చేసామండి. పోయిన గుడ్లను తీసేసాము. ఆ దరిదాపుల్లో ఒక 40 గుడ్ల దాకా దొరుకుతున్నాయండి వేస్ట్ ఇవి, అని తీసాము. ఇప్పుడు ఇంక్యుబేటర్లు మొత్తం ఆన్ చేయాలండి. ఇప్పుడు కరెంట్ ప్లగ్ వేసేయంగానే మనము ఇంక్యుబేటర్లు మొత్తం ఆన్ అయిపోతాయండి. ఫస్ట్ మీటర్స్ ఆన్ అవుతాయి, తర్వాత మోటార్లు వచ్చి ఆటోమేటిక్గా టర్నింగ్ తీసుకుంటాయండి. ఇటువైపు మొత్తం ఒక 5 ఇంక్యుబేటర్లు ఉన్నాయండి, 5 ఇంక్యుబేటర్లు కూడా ఆన్ అయిపోయినాయి. ఆటోమేటిక్ టర్నింగ్ తీసుకుంటుందండి, మనం ఏం టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు. తర్వాత అటువైపు చూస్తే ఒక 4 ఇంక్యుబేటర్లు పెట్టి ఉన్నామండి. ఇది సిస్టమ్ మొత్తం ఆటోమేటిక్ టర్నింగ్ అయిపోతుంది, అవే ఆగిపోతాయి. ఇదండి సిస్టమ్. అటువైపు చూసుకుంటే ఒక 5 ఇంక్యుబేటర్లు, ఇటు చూస్తే ఒక 4 ఇంక్యుబేటర్లు. నేను దరిదాపుల్లో దీనికి 800 గుడ్ల దాకా పెట్టానండి. నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఒక 600 పిల్లలు వెళ్ళాలండి దీంట్లో, మినిమం 600 పిల్లలు రావాలి. ఇవన్నీ వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే బ్రూడింగ్ సెటప్ చేస్తాము, దాంట్లో మొత్తం పిల్లలు వేస్తాము. ఆ పిల్లలు వేసి ఒక మొత్తం అన్ని వీడియోలు తీసి అప్లోడ్ చేస్తూ ఉంటాము. మన ఛానల్ ఫాలో అవుతుండండి సార్. థ్యాంక్ యూ.